సౌత్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు వేడుకగా జరిగింది. ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఆశయాల స్ఫూర్తితో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడలో పయనిస్తూ మూడో తరం నాయకుడిగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీని అద్భుతంగా నడిపిస్తున్నారని కలిశెట్టి కొనియాడారు. లోకేష్ సమర్థవంతమైన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మరో 50 ఏళ్ల పాటు ఎలాంటి డోకా లేదని జోస్యం చెప్పారు. వైసీపీ హయాంలో టీడీపీకి మద్దతుగా ఎన్ఆర్ఐలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు 2వ వర్ధంతి సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు అక్కడి వారు నివాళులర్పించారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు రామోజీరావు గారు వారు 2 సంవత్సరాలు పూర్తవుతుంది వారు కాలం తీసి వారు స్వర్గస్థులయ్యారు. కానీ వారు మన మధ్యనే ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఉన్నారు కూడా. ఎందుకంటున్న విషయాలంటే వారు ఉండేటప్పుడు ఈనాడు సంస్థలు ఎంత నీతి నిజాయితీ క్రమశిక్షణతో ముందుకెళ్ళాయో ఈ 2 ఇయర్స్ కూడా అదే నిబద్ధతతో, అదే నిజాయితీతో, అదే పద్ధతితో ఆ సంస్థలు నడవడం అనేది నిజంగా వారికి ఘనమైన నివాళి. ఎందుకంటే వారు లేనప్పుడు కూడా ఒక వ్యవస్థ సృష్టించిన తర్వాత మనిషి లేనప్పుడు కూడా అది కంటిన్యూ అవ్వడం అనేది నిజమైన నివాళి అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మా శ్రీమతి చెప్పినట్లుగా ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థలో చాలామంది మన తెలుగు వారికి గౌరవం, ప్రతిష్ట, నిజాయితీల్లో, నిబద్ధతలో ఈరోజు అన్ని రంగాల్లో, ఇటు పత్రికా రంగం, టెలివిజన్ రంగం